హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటో తెలుసా? ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాంటి హ్యాండ్స్ నీట్గా క్లీన్గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చూపించేశాను. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేయండి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే, నార్మల్గా హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా, అదేవిధంగా హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా 2 హ్యాండ్స్ కూడా కట్ చేసుకొని వీటికి క్రాస్ పీస్ కూడా తీసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మనము దీనికి పట్టాని యాడ్ చేస్తాం ఫస్ట్. సో ఆ పట్ట వెడల్పు అనేది ఎంత కావాలో అది చూసుకోవాలి. సో పట్ట వెడల్పు అయితే నాకు ఇక్కడ 3.5 కావాలి. అయినా 3.5 కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువే వదులుకొని కట్ చేసుకుంటాను. సరే, ఈ విధంగా 3.5కి 1/2 ఎక్స్ట్రా వదులుకొని 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన క్లాత్ కట్ చేసేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ కట్ చేసుకోను, అలాగే మడిచి కుట్టుకుంటాను. సో కావాలంటే పైన క్లాత్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఆ లైనింగ్ క్లాత్ మీద 3.5 తీసుకోవాలండి. ఎగ్జాక్ట్ పట్టా ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా, ఆ ఖర్చుని తీసుకోకూడదు. ఓన్లీ పట్టా ఎంత వెడల్పు ఉంటుందో అంత తీసుకోవాలి. సో ఇక్కడైతే 3.5 తీసుకున్నాను. ఇలాగ 3.5కి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలా. మొత్తం హ్యాండ్ మొత్తం డ్రా చేసుకోవాలండి. చూడండి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలాగే 2 హ్యాండ్స్కి కూడా ఈ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపుగా ఆ పట్టాకి కొలిచాం కదా, అక్కడి నుంచి పై వైపుకి హ్యాండ్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఇక్కడ చూడండి 7.5 ఉంది. క్రాస్కి చూసుకోకూడదు, క్రాస్కి పైన ఉంటుంది కదా, ఆ లెంత్ని చూసుకోవాలండి. 7.5 ఉంది. ఇప్పుడు పైన మనం కుచ్చు పెడతాం కదా, ఆ క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ 7.5 ఉంది కదా, ఇక్కడ 7.5 కన్నా 1.5 ఇంచు ఎక్స్ట్రానే తీసుకోవాలి. నేను ఇక్కడైతే 9 తీసుకుంటున్నాను. చూడండి, 9 ఇంచెస్తో ఈ పైన కుచ్చు వేసే క్లాత్ అనేది తీసుకున్నాను. సో ఇది పొడవాటి పీస్ని 9 ఇంచెస్తో ఈ విధంగా పొడవాటి పీస్ని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేయాలండి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యలో ఇక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. చూసారు, ఇక్కడ మిడిల్ చేసుకొని ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఈ డాట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలండి. చిన్న లైన్ని గ్రీస్ ముక్కతో ఒక చిన్న లైన్ని డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఇక్కడి నుంచి మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి 2 ఇంచెస్తో ఈ విధంగా డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా 2 ఇంచెస్తో డాట్స్ పెట్టుకుంటూ రావాలి. 4 పెట్టుకోవాలండి. ఈ సైడ్కి 4, అదేవిధంగా ఆ సైడ్కి కూడా 4 ఇంచెస్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇటుపక్క 4, నెక్స్ట్ ఇటుపక్క వచ్చేసి ఇంకొక 4, 2 ఇంచెస్తో ఇంకొక 4 డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఇక్కడ మిడిల్ ఉంది కదా, మిడిల్ దగ్గరికి మనం 2 ఇంచెస్ డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ని మొత్తాన్ని కలిపి ఇలా చక్కగా కుచ్చులాగా పెట్టుకోవాలి. 2, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 3ది పెడుతున్నాను. 3 మొత్తం 4 కదా చెప్పాను, 4 నీట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు దీని మీద పై వైపు కూడా కొంచెం కూర్చొని అడ్జస్ట్ చేసుకొని దీని మీద కుట్టు అనేది వేసుకోవాలండి. ఇక్కడ లైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఆ సైడ్కి పెట్టుకోవాలి. ఈ సైడ్ కూడా 2 ఇంచెస్తో పెట్టాను కదా, ఇవి కూడా కూర్చుని 4 పెట్టాను. అలాగే 4ని ఈ విధంగా చక్కగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా లైట్గా స్టిచ్ చేసేసుకోవాలి. లేదా పిన్స్ ఉంటే పిన్స్ కూడా యూస్ చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందాక తీసుకున్నాం కదా లైనింగ్, ఆ లైనింగ్ పార్ట్ని మళ్ళీ తీసుకోవాలండి. ఈ లైనింగ్ పార్ట్లో మిడిల్కి ఒక చిన్న డాట్ లాగా విధంగా డ్రా చేయాలి. ఇది మిడిల్ అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ మిడిల్ డాట్కి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్లో కుచ్చు పెట్టుకున్నాం కదా, దానికి కూడా మిడిల్ పెట్టుకున్నాం మనము. చూపిస్తాను చూడండి, ఇక్కడ ఈ మిడిల్కి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టుకోవాలండి. పిన్ పెట్టుకున్న తర్వాత అలవాటైన వాళ్ళైతే పర్లేదు, లేకపోతే పిన్ పెట్టి నీట్గా స్టిచ్ చేసుకోండి. ఆ కార్నర్ నుంచి నీట్గా స్టిచ్ చేసేయాలి. సో ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసేయాలన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పై వైపుకు ఉంటాయి కదా కుచ్చులు, ఆ కుచ్చులన్నీ నీట్గా చూడండి ఈ విధంగా
నీట్గా సెట్ అయ్యేలాగా పెట్టుకొని ఇప్పుడు పైన వైపుకు మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. లేకపోతే పిన్స్ ఉంటే పిన్స్ కూడా యూస్ చేసి మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. పిన్ పెట్టేసి తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ముందే లైట్గా స్టిచ్ చేసేస్తున్నాను. సరే, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు, ఇక్కడ నుంచి మళ్ళీ ఆ కార్నర్ వరకు నీట్గా మనం స్టిచ్ చేసేయాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పట్టా చెప్పాను కదా, పట్టా యాడ్ చేస్తాం కదా బార్డరు, ఆ బార్డర్ని ఇలా కింద నుంచి పెట్టుకోవాలండి. లైనింగ్కి కింద నుంచి పెట్టుకొని స్టిచ్ చేసేయాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఈ విధంగా పై వైపుకు మడుచుకోవాలి. మడిచి మళ్ళీ దానిపైన కూడా స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత ఇందాక పెట్టాం కదా మనము 4 ఇంచెస్కి ఆ 1/2 ఇంచ్ కూడా పైకి లోపలికి మడిచేసి చూడండి, ఇది ఉంది కదా, దీని మీదకి ఇలా వచ్చేటట్టు మనం నీట్గా పెట్టుకొని పైన స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ కూడా 3.5 వస్తుంది పట్టా వెడల్పు అనేది. సో ఈ విధంగా నీట్గా ఇంకో కుట్టు వేసేయాలి. ఆ తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పుకొని మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది చూడండి, ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, దాన్ని నీట్గా కట్ చేసేయాలండి. కట్ చేసేసిన తర్వాత మన లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. అప్పుడు మిడిల్లో ఒక ఫ్లవర్ని యాడ్ చేసేయడమే. అంతే అండి, బ్యూటిఫుల్గా ఉండే బుగ్గ హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. ఈ హ్యాండ్స్ అయితే చాలా ఈజీగా అంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. కరెక్ట్ వేలో స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.